అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మురళీ నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లా పెందుర్తి మండలం ఏమో పాపం ఉగ్రవాదుల దాడికి జమ్మూ కాశ్మీర్లో మరణించారు. మరి ఇలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు, ఇలాంటి ఏకైక వ్యక్తి. నా మనసు పురాగతి ధన్యవాదములు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన కన్న వాళ్ళకి. ఆయన ఈరోజు ఒక సిగ్గు శరం లేని జనాలకు, సిగ్గు తప్పిన వాళ్లకు కాపలా ఉండి ఇలా కాపలా కాసి ఆయన మరణించాడు. ఇక్కడ ఊర్లలో ఏది ఏమైనా ఒక సిగ్గు తప్పిన మాటలు, సిగ్గులేని మాటలు, సిగ్గు లేకుండా గాలికి తిరిగే ఎదవలు కూడా ఊరక సొల్లు మాటలు, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడిక్కడ గాలికి తిరిగే వాళ్ళే. కానీ అలా దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు ఆయన. అలా చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకుని ఇక్కడిక్కడ గాలి మాటలు తిరగటమే కానీ అలాంటి పనులకు గాను, అలాంటి వాటికి గాను వెళ్ళే వాళ్ళకు మాత్రం కాదు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గర్వపడుతున్నారో, దేశం నాయకులు మొత్తం కూడా ఎంత వర్షమైనా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు, దగ్గర వాళ్ళు కూడా తండ్రోపదండోలుగా బయలుదేరి వెళ్ళి సూచించారు. ఇక్కడ డబ్బా మాటలు మాట్లాడుకుంటూ, ఇక్కడ డబ్బాలు కట్టుకుంటూ డబడబా వాయించుకుంటూ తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. కానీ రాష్ట్ర ప్రజలకు అందరికీ మాత్రం కాదు, కొంతమందికి మాత్రమేను అని తెలియజేస్తూ ఆ మురళీ నాయక్ గారికి కూడా దేవుడు చాలా బాగుని చేస్తారు. మరి ఆ తల్లిదండ్రులు కూడా సహాయం కూడా చేస్తారు. ఈరోజు మురళీ నాయక్ గారు భారతమాత ఒడిలో నిద్రపోతున్నాడు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఆ దేవుడు కూడా చల్లగా చూడాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షలు పరిహారం అందించాడు. మరి వాళ్లకు ఒకే ఒక్క కొడుకేనేమో, ఒకే ఒక బిడ్డేమో, వాళ్ళను కూడా భగవంతుడు చల్లగా చూడవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళను కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఈ జనాలందరూ కూడా మన కేంద్ర మంత్రి గారు అమిత్ షా గారు, మన ప్రధానమంత్రి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు సహాయం చేయవలసిందిగా, ఈ దేశ నాయకులు ఇంకా కాపాడవలసిందిగా. ఈ ఉగ్రవాదులు ఇంకా ఎంతమందో బతికి ఉంటారు. అతను ఎవరో తప్పించుకొని ఎక్కడో పొదలలో దాక్కుంటాడు అని తెలియజేస్తూ, ఇక్కడ డబ్బా మాటలు మాట్లాడుకుంటూ, ఒత్తొత్త మాటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, ఈ మురళీ నాయక్ గారికి చాలా మంచి పేరు వచ్చింది, అలాగే ఉండాలి, అలాగే చేయాలి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జవాన్, జై భారత్ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు.